కొని వెంబడిందు నన్నిట ఘోరమైన కొండలైన జంకొందను రక్షితంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీటమందు వరకు దయచేసి అందరం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచారయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మేము ప్రవేశించడానికి నువ్వు సహాయం చేసావయ్యా. దేవా తండ్రి, నీకేమిచ్చినా మీరు నాన్న మేము తీర్చుకోలేము ప్రభువా. ఈనాడు నా తండ్రి సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపనైనా. దేవా తండ్రి, సహాయం చేయండి ప్రభువా. ఈ యొక్క ఆదివారం, మొదటి ఆదివారము ప్రభువా, ఈ సంవత్సరంలో నీ దేవాలయంలో ఉన్న మమ్ములను జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఇంకా రావాల్సిన బిడ్డలను మీరు తోడుకుండండి తండ్రి. నాయనా ప్రభువా, వాక్యాన్ని ధ్యానించడం ఏంటుండగా నన్ను మరుగు చేయండి ప్రభువా. నా తండ్రి, మీ స్వరాన్ని నాయనా ఇక్కడ మేమందరం వినగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము వెలుగై ఉన్నదని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా ప్రభువా, నీ యొక్క వెలుగులో నా తండ్రి నాయన మా యొక్క నాయన పాపపు జీవితాలు నా తండ్రి మేము కడుగుకొని పరిశుద్ధపరుచుకొని ప్రభువా నాయనా నీతో సహవాసం చేయడానికి, నీ ప్రత్యక్షతను మేము కనుగొనడానికి ప్రభువా మీరే కృప చూపించి మీరే మహిమ పొందమని నాయనా, వినగల చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, అయ్య గారికి, అదేవిధంగా సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ,
మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. 2024వ సంవత్సరం అంతా మరి దేవుడు మనల్ని అందరినీ కాపాడారు. ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ మా కుటుంబంలో మరి దేవుడు మరి మమ్మల్ని కాపాడి, అయ్యగారిని కూడా కాపాడి, మేము ఎటువంటి మరణాంధకార లోయలో సంచరించకుండా మమ్మల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణంనకు అప్పగించలేదనేటువంటి వాక్యము మరి మా కుటుంబంలో దేవుడు జరిగించి ఉన్నాడు. మరి ఆయన చిత్త ప్రకారము ఆయన సేవలో ఉన్న మమ్మలను దేవుడు ఇంకా అయ్యగారిని బలపరిచి దేవుని సేవలో వాడుకునేలాగా మీ అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వమంటే అంశము రక్షణ కొరకైన ప్రత్యక్షత. రెవల్యూషన్ ఫర్ సల్వేషన్, రక్షణ కొరకైన ప్రత్యక్షత. అయితే ఈ ప్రత్యక్షత అనేటువంటిది దేవుని ప్రత్యక్షతలు. ప్రత్యక్షత అంటే మనకి స్పష్టంగా మన ముందు కనబడటం ప్రత్యక్షత. అంటే ఎటువంటి ముసుగు లేకుండా, ఎటువంటి మరి మధ్య గోడ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా మనము చూడడం ప్రత్యక్షత అనేది. మరి పాత నిబంధనలో చూసినట్లయితే మరి దేవుని ప్రత్యక్షతలు అంటే దేవుని ప్రత్యక్షత మానవులకు సంభవించటం అది చాలా మరి అదృష్టమని భావించుకోవాలి, భాగ్యమని భావించుకోవాలి. దేవుని ప్రత్యక్షత మానవులకి దొరకడం ఏమిటి? దేవుడు అనేవాడు చాలా పైన ఉండేటువంటి వాడు. దేవుడు చాలా గొప్పవాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మానవులమైన మనకు ఆయన ప్రత్యక్షత మనకి సంభవించడానికి ఏమాత్రం కూడా మనం అర్హులము కాదు. కానీ మరి పాత నిబంధనలోనే దేవుడు తన ప్రత్యక్షతను మరి చాలామందికి చూపించారు. అది దేవుని ప్రత్యక్షత చాలా అద్భుతము, ఆశ్చర్యము. తర్వాత చాలా సందర్భాల్లో దేవుడు ఆయన తన ప్రత్యక్షతను మానవులకు మరి చూపించటం. మరి మొదటి పాఠ్యభాగంలో మనం చూసుకున్న నిర్మాకాండం 3వ అధ్యాయం 1 నుంచి 14 వరకు అక్కడ మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షతను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మరి అక్కడ దేవుడు మరి అబ్రహాముకు కూడా తన ప్రత్యక్షతను అబ్రహాముకి చూపించి వాగ్దానం చేస్తాడు. మరి తర్వాత యెషయా ప్రవక్తకి దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తాడు దేవాలయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఈ విధంగా మరి యాకోబుకి కూడా దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం ఒక నరుని రూపంలో మరి యాకోబుతో దేవుడు అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక మానవునికి దేవుని ప్రత్యక్షత దొరకటం అనేది అది చాలా గొప్ప విషయం, అది చాలా ధన్యకరమైన విషయం. దేవునికి ఎంతగానో లోబడి జీవించితేనే కానీ ఆ ప్రత్యక్షత దొరకదు. మరి నిర్గమాకాండం 3:1 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. అక్కడ మరి మోషే ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు తను దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటకి లోబడలేదు. తను తాను అక్కడ తగ్గించుకుంటున్నాడు. నన్ను నమ్మరు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిను, మరి నాలో చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పి తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు నీవు ఒక్కడవే కాదు, నేను నీకు అహరోన్ని తోడుగా ఇస్తాను, నేనే నీకు తోడుగా ఉంటాను. ఇది ఎంత గొప్ప మరి ధైర్యంతో కూడిన మాట దేవుడు అక్కడ మోషేకి సెలవిచ్చటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మరి చిన్న పొద, ఆ పొద కాలిపోలేదు. మరి ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు అని దేవుని వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. అంటే ఆ పొద ఎందుకు కాలిపోవట్లేదు? అగ్ని ఆ పొదలో నుంచి వస్తూ ఉంది కదా.
అక్కడ ఆ పొద ఎందుకు కాలిపోవట్లేదంటే ఆ పొద ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది. ఆ పొద మరి మండుతుంది అంటే వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చదువుకున్నాం పాఠ్యభాగంలో వారి ఇబ్బందులు, వారి శ్రమలు, వారి బాధలు, వారి యొక్క కన్నీళ్ళు, వాళ్ళ మూలుగులు అవన్నీ విని దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి మోషేని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మోషేని ఒక నాయకుడిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతలో ఉన్నటువంటి మర్మము చాలా గొప్పది. ఆ ప్రత్యక్షతను మనం అర్థం చేసుకుంటే మరి ఆ ప్రత్యక్షతలో మోషే మలచబడ్డాడు. అది సీనాయి పర్వతం అంటారు, హోరేబు పర్వతం అంటారు. ఆ విధంగా ఆ పర్వతం మీద మోషే మరి ఆయన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీ చెప్పులు విడువు అని అక్కడ మోషేకి దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అది పవిత్రమైన స్థలము కాబట్టి చెప్పులు విడవలసిందిగా దేవుడు మరి మోషేతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి చెప్పులు విడిచి దేవుణ్ణి వెంబడించినటువంటి అనుభవాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అంటే తన పాత జీవితాన్ని వదిలిపెట్టి, అపవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టి, ఈ లోకమును వదిలిపెట్టి దేవుని ప్రత్యక్షతకు లోబడినట్టు మోషే మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నో సాకులు చెప్పాడు, అయినప్పటికీ కూడా దేవుడు ఆ సాకుల్ని ఏమీ వినకుండా మరి అక్కడ మోషేని ఒక నాయకుడిగా సిద్ధపరిచి ఇజ్రాయేలీల కొరకు మరి అక్కడ సిద్ధపరిచి ఒక నాయకుడిగా వాళ్ళ విమోచనమును మరి విమోచన కార్యములో మోషేని వాడుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మోషేకి దేవుని ప్రత్యక్షత దొరికింది. దేవుడు ఒక మానవునికి దేవుని ప్రత్యక్షతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత చూసినట్లయితే మరి అపోస్తుల కార్యాలు 16:6-10 వరకు మనం చదువుకున్నాం. పౌలు గారిని మరి పౌలుకి దేవుని ప్రత్యక్షతను మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ మరి మాసిదోనియాకి పౌలు గారిని వెళ్ళమని దేవుడు చెప్తూ ఉన్నాడు. పౌలు అయితే ఏమంటున్నాడంటే ఆసియాకు వెళ్ళాలని తన ప్రయాణాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాడు. అయితే ఆసియాలో వాక్యము చెప్పకూడదని చెప్పి ఆటంకపరిచి పరిశుద్ధాత్మ చేత మరి వేరొక ప్రదేశానికి మరి దేవుడు మోషేని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మోషే కాదు, పౌలు గారిని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయము మరి 8వ వచనం, అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. అక్కడేమో మరి ఆ పొదలో దేవుని స్వరాన్ని మోషే వింటే, ఇక్కడ దర్శనాన్ని, కలలో దర్శనాన్ని మాసిదోనియాకి వెళ్ళమని చెప్పి ఇక్కడ మరి వాక్యం ద్వారా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. యోనా కూడా అంతే కదండి. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ యోనా తన ప్రయాణాన్ని వేరొక మార్గానికి తన సొంతగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ కూడా పౌలు గారు మరి ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాడంటే ఆసియాకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆసియాలో దేవుని సువార్త చేయాలని, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, ఆత్మలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటే ఇక్కడ దేవుడు ఇంకో దర్శనాన్ని, వేరొక మార్గాన్ని, జ్ఞానులు కూడా మరి దేవుని దూత ద్వారా వచ్చిన మార్గము గుండా వెళ్లకుండా వేరొక మార్గములో వాళ్ళు వెళ్ళాలని జ్ఞానుల ద్వారా అక్కడ దేవదూత ద్వారా జ్ఞానులకు మరి ప్రత్యక్షపరచబడింది. ఇదంతా మరి ప్రత్యక్షతలు, దేవుని ప్రత్యక్షతలు మానవాళికి ఎల్లవేళలా కలుగుతూనే ఉన్నాయి. కానీ మానవులమైన మనమే ఆ ప్రత్యక్షతలను గమనించుకోకుండా, పట్టించుకోకుండా మనము వేరొక మార్గంలో ప్రయాణించడానికి మనం పూనుకుంటున్నాం. మన సొంత జ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఉన్నాం, మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. దేవునికి అవకాశాన్ని ఇవ్వకుండా మన ఆలోచనలతో, మన తలంపులతో మనమే వేరొక మార్గాలని కనుగొని ప్రయాణం చేయాలని, వేరొక మార్గంలో మన ఆత్మీయ జీవితాన్ని
నడిపించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మన ఆత్మీయ జీవితం ఏమాత్రం కూడా సాఫీగా సాగదు. ఎప్పుడైతే మరి తిన్నగా దేవుని యొక్క మార్గంలో నడుస్తామో వెంటనే పౌలు గారు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆసియాకు తన ప్రయాణాన్ని ఆపి మరి ఇక్కడ చూసినట్లయితే మాసిదోనియాకి తన ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఈ అధ్యాయం అంతా చదివితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. లూదియా అనేటువంటి మరి దైవజనరాలు అక్కడ దేవుణ్ణి తెలుసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పుతోను అనేటువంటి వ్యాధి కలిగినటువంటి దయ్యము చేత పీడింపబడుతున్నటువంటి ఆ బాలికను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక జైలు అధికారి అధికారి ఆయన మాత్రమే కాదు, ఆయన ఇంటి వారందరూ కూడా మరి రక్షణ పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లూదియా కూడా ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని కార్యాలు ఇక్కడ జరగనే ఉంటుండగా మరి దేవుడు మరి ఆసియాని ప్రయాణాన్ని దేవుడు ఆపి మాసిదోనియా ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచాడు పౌలుకి. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మన ప్రయత్నాలను, మన ప్రయాణాలను, మరి మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను మనం సిద్ధం చేసుకోవటం కాదు, కానీ ప్రతి విషయాన్ని కూడా కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, ఎవరమైనా కానీ ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన విధానంలో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు తన ప్రత్యక్షతను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడేటువంటి బిడ్డలముగా మనము ఉండాలి. నూతన సంవత్సరంలో మరి చాలామంది చాలా వాగ్దానం తీసుకుంటాం దేవుని దగ్గర నుంచి, మంచిదే, కానీ కొన్ని నూతన పద్ధతులు కూడా అవలంబించాలని ఆశపడతాం. ఈ సంవత్సరంలో బైబిల్ అంతా చదివేయాలి అనేటువంటి ఆలోచన ఎంతమంది తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎవరైనా తీసుకున్నారండి? ఈ సంవత్సరంలో నేను ఈ బైబిల్ని పూర్తి చేస్తాను అని ఎవరైనా మరి వాగ్దానం చేసుకున్నారా దేవునితో వ్యక్తిగతంగా? అవి చేసుకోరు. అవి మనకు అనవసరమైన విషయాలు కదండి. అవసరమైన విషయాలు మాత్రం మనకు చాలా ఉన్నాయి. అటువంటి వాటి కోసం చాలా వేగిరి పడిపోతాం, చాలా తొందరపడిపోతాం. ఈ బైబిల్ చదివే విషయాల్లో, ప్రార్థన చేసుకునే విషయాల్లో మాత్రం మనకు అటువంటి అనుభవం అక్కర్లేదు. మన సంఘానికి ఎంతమంది ఒక పావు గంట అయినా ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తానని దేవునితో వడంబడిక చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఒక పావు గంట అయినా చాలా సంతోషం. కొన్ని చేతులు లెగిసినాయి, అందుకు దేవునికి వందనాలు. బైబిల్ చదవండి, ప్రారంభించండి. ఉదయం ఒక 2 అధ్యాయాలు, సాయంత్రం ఏం చేస్తారు ఇళ్లలో ఖాళీగా ఉండి? చదవండి, బైబిల్ చదవండి. ఒక నూతన మార్గాలు తెరవబడుతున్నప్పుడు ఆ మార్గాలకి లోబడండి. దేవుడు ఈ సంవత్సరం సజీవ లెక్కలో మనల్ని ఉంచాడంటే అది నీ గొప్ప జ్ఞానం కాదు, నీ గొప్ప తెలివి కాదు, నీకున్నటువంటి అనుభవం కాదు, దేవుని కృప. ఒట్టొట్టి విషయాలకి మనం తొందరపడిపోతూ ఉంటాం, కానీ దేవుని ఆత్మీయ విషయాలకి, దేవుని విషయాలకి లోబడకపోతే దేవుని శిక్ష తప్పకుండా. ఇన్నిసార్లు వినినవాడు తప్పకుండా, లోబడినవాడు మరి శిక్షకి పాత్రుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ పౌలు గారే తన యొక్క మార్గాన్ని మార్చుకుని వేరొక మార్గంలో వెళ్ళి సువార్త చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన అవకాశాలను ఎంతగా మనం వినియోగించుకోవాలో అంతగా వినియోగించుకుని దేవుని బిడలముగా మనం జీవించి కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియాకు వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి. ఒకవేళ మాసిదోనియా కాదు, నేను ఆసియాకే వెళ్తాను అని ప్రయాణం చేసుకున్నట్లయితే అక్కడ మరి ఆయనకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఆయన ప్రాణం కోల్పోవలసి వచ్చేదేమో మనకు తెలియదు. కానీ మరి ఇక్కడ మాసిదోనియాకు వచ్చి దేవుని కార్యాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడ తన కార్యాన్ని జరిగించాడు. మనం దేవునికి మన మార్గాలను అప్పగించుకుంటే, మన కార్యాలను అప్పగించుకుంటే
మన ఆలోచనలు అప్పగించుకుంటే, మన తలంపులను అప్పగించుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే మరి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్తలో యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 20 నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ పస్కా పండుగకు మరి చాలామంది యూదులే కాదు యూదేతరులు కూడా యెరూషలేము దేవాలయానికి వస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పండుగ, పస్కా పండుగ. ఆ విధంగా మరి ఆ పండుగలో చాలామంది వచ్చారు. 9వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి యూదులలో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసుని చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చారు. 11వ అధ్యాయంలో మరి చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపిన సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి పస్కా పండుగ అక్కడ జరుగుతూ ఉంది యెరూషలేము దేవాలయంలో. ఆ దేవాలయంలో మరి యెరూషలేములకి మరి అనేకులు వస్తూ ఉన్నారు. అక్కడ ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే లాజరు కూడా ఆ పస్కా పండుగలో ఉన్నాడు. ఆ లాజర్ను చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ 20వ వచనానికి వచ్చేసరికి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. అక్కడ కొందరు గ్రీసు దేశస్థులు ఉన్నారు, అన్యులు. ఈ అన్యులకు కూడా దేవుని ప్రత్యక్షత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి పాఠ్యభాగంలో మరి ఆయన తన ప్రజల కొరకు తను ఏర్పాటు చేసుకున్న తనకిష్టమైన జనాంగం కొరకు అక్కడ మోషేని ఏర్పాటు చేసుకుంటే, ఇక్కడ యేసు ప్రభువారు అన్యుల కొరకు తాను ప్రత్యక్షత పరుచుకున్నాడు. ఈ మరి రేపటి దినం కూడా ఎపిఫానియా దినముగా మనం చూస్తూ ఉంటాము. మరి ఎపిఫానియా అంటే కూడా తాను యేసు ప్రభువారు ప్రత్యక్షతను కనుగొనడం. అన్యులకు యేసుక్రీస్తు ప్రత్యక్షత. దేవుడే కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన నరరూపము దాల్చి నరుల కొరకు ఆయన జన్మించినటువంటి బాలయేసుని మరి ప్రత్యక్షత పరుచుకున్నటువంటి వాళ్ళు గొల్లలున్నారు, జ్ఞానులున్నారు. అక్కడ సామాన్య మానవులు కొంతమంది ఉండవచ్చు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. ఆ గ్రీసు దేశస్థులకు కూడా మరి ఆయన అన్యాయం చేయట్లేదు. వాళ్ళు చూడాలని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తనకు తానుగా ప్రత్యక్షపరుచుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే నేను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. మరి తనంతటి తానే తన ప్రాణాన్ని ధారపోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే మరి ఆ ప్రాణాలను మరి ప్రాణం కొరకే, అమ్మో ప్రాణం అంటే చాలామందికి భయం, ప్రాణం పోద్దేమో, ప్రాణం కాపాడుకోవాలని మరి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు. కానీ మరి దాని ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళు ప్రాణాన్ని పోగొట్టుకుంటారు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతని ఘనపరచును. మనం మరి దేవుణ్ణి సేవిస్తే ఆయన ఘనపరుస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి మరి జననము కూడా ఒక ప్రత్యక్షతే. యెరూషలేము దేవాలయములో సిమియోను గారి దగ్గర
దగ్గరకు వచ్చినప్పుడు సిమియోను గారు పలికిన మాటలు, ఆ యొక్క ప్రత్యక్షతను గురించి మనం అక్కడ చూస్తున్నాం. మరియతో చెప్తూ ఉంటారు కదా, అమ్మా నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పినప్పుడు మరి అది అక్కడ ఒక ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆయన తను తానే అక్కడ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, తను తానే తెలియజేసుకుంటూ ఉన్నాడు. నేను త్వరలో మరి భూమిలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఎలాగో ఫలించును. అది ఫలించడం అంటే అది చిన్న మొక్క తర్వాత పెద్దగా చెట్టుగా వృక్షంలాగా అయ్యి అనేకులకు అది మరి ఏ విధంగా ఆశ్రయ స్థానముగా ఉంటుందో యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ గోధుమ గింజతో ఆయన పోల్చుకుంటూ ఉన్నారు. మరి ఆయన పునరుద్ధానాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. ఎప్పుడు అది జరుగుతుందంటే అది సిలువ మీద జరుగుతుంది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అక్కడ ఎప్పుడైతే సిలువ గురించినటువంటి మాట ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. 14వ వచనం, అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది మరి యేసు ప్రభు వారి జీవితంలో ఒక ప్రపంచం అంతటికి సర్వలోక మానవాళికి కలిగేటువంటి గొప్ప ప్రత్యక్షత అని మనం చెప్పుకోవచ్చు. ఆ శిలువ బలియాగం అనేది ఒక గొప్ప ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత అందరికీ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి కొంతమందికే ఆ యొక్క ప్రత్యక్షత జరిగి ఉండవచ్చు, కొంతమందే చూచి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మీదకి ఎక్కారో అప్పుడు అందరినీ ఆకర్షించుకుందరు. అందరినీ యూదులే కాదు, యూదేతరులే కాదు, అన్యులు, గ్రీసు దేశస్థులు ఎవరైనా సరే ఆ ప్రత్యక్షతను చూడవలసింది. అప్పుడు నేను అనేకులను ఆకర్షించుకుందును అని ఇక్కడ మరి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఆ ఆకర్షణ, ఆ యొక్క విమోచన కార్యము ఎలా జరుగుతుందంటే ఆయన శిలువ మరణము ద్వారానే జరుగుతుంది. ఆ విడుదల ఎప్పుడు జరుగుతుందంటే ఆ యొక్క శిలువను చూచినప్పుడు, ఆ శిలువలో చిందింపబడినటువంటి రక్తము ద్వారా మనము కడుగబడినప్పుడు ఆ రక్షణ, ఆ సాల్వేషన్ అనేటువంటిది మనం చూడగలము, ఆ రక్షణ కార్యాన్ని చూడగలము. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి యేసు ప్రభు వారు శిలువలో తన రక్తాన్ని ఎవరి కొరకు చిందించారు, ఎందుకు చిందించారు, చిందించవలసిన అవసరత ఏమిటి, చిందించకపోతే ఏమవుతుంది అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఆ రక్షణ కార్యం చేయకపోతే ఏమవుతుంది? మన పాప విమోచన మనకి లేదు, పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు, పశ్చాత్తాపం మనలో ఉండదు, విరిగి నలిగిన హృదయం మనలో ఉండదు. మనము ఈ లోకములో ఏ విధంగా జీవించాలంటే మన ఇష్టానుసారంగా ఒక కట్టడ లేని మనుషుల వలె జీవించినప్పుడు ఆ రక్షణ భాగ్యం మనకి దొరకదు. ఎప్పుడైతే ఆ యొక్క సిలువను చూసి ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుంటామో అప్పుడు దేవుని యొక్క నిశ్చయత, మనం దేవుని బిడ్డలము, మనకి ఎలాంటి మరి శోధనలు లేవు, నిత్యరాజ్యంలో మనం దేవునితో ఉంటాం అనేటువంటి నిశ్చయత మనకి ఆ శిలువ మరణం ద్వారా మనకు కలుగుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా మరి యుగ యుగాలు కూడా దేవునితో ఉండే భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాము. చూడండి, మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమనేది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసి అందరూ ఏకముగా పనికి మాలిన వారు అయిరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ కూడా అందరూ పాపము చేసి నీతిమంతుడు ఒక్కడూ లేడు,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 24వ వచనంలో ఒక చక్కటి మాట, కాబట్టి నమ్మువారు దేవుని కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా ఈ రక్షణ అనేది ఉచితము. ఈ రక్షణ భాగ్యం అనేది ఉచితం. ఈ సాల్వేషన్ అనేది ఉచితం. చూడండి, కొంతమంది మరి రక్షణ పొందాలి అనేటువంటి ఆతృతతో ఉపవాసాలుండి ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. తర్వాత దేవాలయములో ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎటువంటి వెల ఇవ్వకుండా ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది చాలా ఉచితము, అందుకని మనకి చాలా తేలిక. ఉచితముగా దొరికేది అందరికీ తేలిక అయిపోతూ ఉంటుంది కదా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము కూడా మనము చాలా ఉచితముగా అనుభవిస్తూ దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనందరి కొరకు మరి శిలువలో ప్రత్యక్షపరచబడినటువంటి యేసు మరి ఆ యొక్క రక్తము ద్వారా మనము మరి కడుగబడి రక్షణ పొందుకున్న వారము ఏ విధంగా జీవించాలంటే, మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. ఈ రక్షణ ఉచితము. ఇది వెల ఇవ్వవలసిన అవసరము లేదు, దీనికి ఏమీ చెల్లించవలసిన అవసరము లేదు. ఈ రక్షణ భాగ్యము మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన శిలువ మరణము ద్వారా నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, మరి ఏం చేయాలి ఈ రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, ఈ 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 8వ వచనం నుంచి అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు సత్యవాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. చాలా సింపుల్. ఏం చేయాలి? మనం నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించి మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఈ రక్షణ ఈ భాగ్యము, ఈ రక్షణ అనేటువంటి భాగ్యము ఉచితము. కేవలం మనం చేయవలసింది ఒకటే, ఆయన్ని నోటితో యేసు ప్రభు అని, యేసు అనే మాటలోనే రక్షకుడు అనేటువంటి అర్థం ఉంది. యేసు అనే మాటలోనే రక్షకుడు అనే అర్థం ఉంది. కాబట్టి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు అని నీ నోటితో ఒప్పుకో, ఆయన రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే, తర్వాత ఆయనను మృతులో నుండి లేచినని నీ హృదయమందు విశ్వసిస్తే చాలు. మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు, బలులు చెల్లించవలసిన అవసరం లేదు, దహన బలులు అర్పించవలసిన అవసరం లేదు. పాప పరిహారాన్ని దేవుడు శిలువలో చెల్లించాడు, పాపాన్ని శిలువలో హరించాడు. కాబట్టి ఆ పాపమునకు విరుగుడు శిలువలో జరిగిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు చేయవలసినది, మన నోటితో ఒప్పుకొని ఆయన మరి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసిస్తే చాలు, నీవు రక్షింపబడుదువు. తర్వాత చదువుకుంటే ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఇంకొక విషయం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. తర్వాత రెండోది ఏంటంటే, యేసు నామమునందు ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడు. ఏ నామములో ప్రార్థన చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే చాలు, నీవు రక్షింపబడతావు. ఈ రక్షణ ఉచితము.
యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు సిలువలో చిందించినటువంటి రక్తము, ఆ యొక్క రక్తము నేటికి కూడా ప్రవహిస్తూనే ఉన్నది. అది నేటికి కూడా ప్రవహిస్తూనే ఉన్నది. ఎందరైతే ఆ రక్తములో మునిగి నేను పాపిని అని ఒప్పుకొని కడుగబడతారో వారికి ఆ రక్షణ దొరుకుతుంది. వారు విమోచింపబడిన వారు, వారు రక్షింపబడిన వారు, వారు దేవుని బిడ్డలు, వారు నిత్య జీవమునకు వారసులు. ఈ లోకము వారికి సంబంధము ఏమీ లేదు. దేవునితో సహవాసము వాళ్ళు చేస్తారు. ఇది మరి ఈ నోటితో ఒప్పుకుంటున్నాము, తర్వాత హృదయమందు విశ్వసిస్తున్నాము, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి అది ఒక పీరియడ్ కాదు, ఒక పీరియడ్ చేసే పని కాదు. మన జీవితకాల పర్యంతము మన యొక్క దేహములో ఈ ప్రాణము ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనం యేసు నామములో ప్రార్థన చేయవలసినదే. మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవలసినదే. అప్పుడే రక్షణ మనకు నిశ్చయము. ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాము. ఈ రక్షణను ఎవ్వరు కూడా అపహరించలేరు. మన ధనాన్ని అపహరిస్తారు, మన ఆస్తుల్ని అపహరిస్తారు, ఒకవేళ మన ఉద్యోగాలను అపహరిస్తారు, లేకపోతే దేన్నైనా ఈ లోకంలో నుండి అపహరించవచ్చేమో. కానీ ఈ రక్షణ భాగ్యం అనేది ఎవరు అపహరించలేనిది, ఎవరు దొంగిలించలేనిది. ఇది దేవుడు మనకి అనుగ్రహించే, ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ భాగ్యము. ఒకవేళ ఈ రక్షణ భాగ్యము నాకు వివాహం అయ్యేంత వరకే అనుకుంటే కాదు, వివాహమయ్యి పిల్లలు పుట్టేంత వరకే అనుకుంటే కాదు, తర్వాత పిల్లల వివాహాలు అయ్యే వరకే అనుకుంటే కాదు, పిల్లల వివాహాలైనా వాళ్ళ కార్యక్రమాలను దేవునికి అప్పగించుకుంటే ఆ కార్యక్రమాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. మనం దేవుని చేత నడిపింపబడుతూనే ఉంటాము. మన శ్వాస ఈ భూలోకములో విడిచే వరకు మనం యేసు నామములో ప్రార్థన చేయవలసిందే. మన హృదయమందు ఒక నిశ్చయత మనము కలిగి ఉండవలసినదే. ఇది దేవునికి మనకి ఉండేటువంటి మధ్య సంబంధము. అందుకని యోహాను పత్రికలో కూడా ఒక మంచి మాట, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మంచి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. 7వ వచనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినెళ్ళ మనం అన్యోన్య సహవాసము గలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తా ఉంది. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్తంలో మనం కడుగబడాలి. యేసు రక్తంలో మనం శుద్ధి చేయబడాలి. అప్పుడే మనము పరిశుద్ధులముగా మనము జీవించగలము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. ఈ పాపము పోవాలంటే యేసు రక్తమే, యేసు రక్తము ద్వారానే మన పాపములు మనకి పోతాయి. మరి ఒక చూడండి, ఏదైనా చాలా మురికి క్లాత్ ఏదైనా ఉందనుకోండి, ఆ క్లాత్ని రుద్ది 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 మనం శుద్ధి చేస్తాం. అయినా పోవట్లేదు అనుకోండి, ఏమంటామంటే అప్పుడు దానికి ఒక స్పెషల్ ఒకటి ఉంటుంది, ఒక డిటర్జెంటో ఒక లేకపోతే లిక్విడో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఒక్కసారి కడిగితే, ఒక్కసారి బ్రష్ కొడితే అది పోద్ది. అట్లా మనం మన యొక్క పాపములను దేవుని రక్తములో కడుక్కుంటే మనకి విమోచన, విడుదల మనకి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత పాపులమో, ఎంత దౌర్భాగ్యులమో, మనము మానవులమైన మనము సహజంగా పాప స్వభావంతోనే. అందుకనే మరి దేవుడు చెప్తూ ఉంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో, ఈ నరులను నేను భూమి మీద చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను. వారు స్వాభావికంగా పాపములో ఉన్నవారే, ఎవరో పరిశుద్ధులు లేరు, ఎవరో నీతిమంతులు లేరు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ నీతిమంతులైతే, అందరూ పరిశుద్ధులైతే ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన అవసరతే లేదు.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, దేవుని మన నోటితో ఒప్పుకోవాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి. అప్పుడు ఉచితంగా రక్షణ మనకి దొరుకుతూ ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము మరి 53వ అధ్యాయంలో ఒక మంచి మాట మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అనేకులను నిర్దోషులనుగా చేయను. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. అంటే మనందరం కూడా పాపులమని చెప్పుకుంటున్నాము, పరిశుద్ధులం కాదని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు దోషులము, ఇక్కడ దోషులము. కాబట్టి ఆయన మనందరినీ కూడా నిర్దోషులుగా చేయడానికి ఆ యొక్క సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చినది. ఆయన సిలువలో ఆయన రక్తాన్ని చిందించవలసి వచ్చినది. అనేక మార్లు కొరడాలతో కొట్టబడవలసి వచ్చినది. మళ్ళీ ప్రక్కలో ఆయన బళ్ళెముతో పొడవవలసి వచ్చినది. ఆ ప్రత్యక్షతను ఇప్పుడు మానవాళికి ఆయన కనుపరుస్తూ ఉన్నారు. ఇంకా 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 ఈ స్వాభావిక సిద్ధమైన ఆ యొక్క మనస్సును మార్చుకుని ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తారో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేకుల నింద ఆయన మీద పడినప్పుడు అనేకులను నిర్దోషులుగా చేయడానికి ఆయన ఒక దోషిగా ఆయన అక్కడ నిలవబడ్డాడు. కాబట్టి ఆ దోషారోపణ ఆయన మీద వేయబడింది. మనము నిర్దోషులముగా బయటికి వచ్చాము. కాబట్టి ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేత అనేకులను నిర్దోషులుగా ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చివరికి ఒక ప్రత్యక్షతను సర్వమానవాళికి పైన పెట్టాడు. నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకోదను. అదే ఆయన రక్తము అనేకులను ఆకర్షిస్తూ ఉంది, ఇప్పటికీ ఆకర్షిస్తూ ఉంది, ఇంకా ఆకర్షించబోతా ఉంది. కానీ ఆకర్షించబడినట్లు ఉన్న మనము నిజంగా దేవునిలో అది ఒక పెద్ద అయస్కాంతము లాంటిదని ఒక భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే దాని వైపు తేరి చూస్తారో ఆ ప్రత్యక్షతను కనుగొంటారు. ఆ ప్రత్యక్షతను కనుగొన్నప్పుడు దాని నుంచి ఎవరు కూడా తప్పిపోలేరు. అలాంటి అనుభవము మరి నువ్వు నేను సంపాదించుకోగలుగుతున్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. లేకపోతే ప్రత్యక్షత మనకి కనబడినట్లే ఉంటుంది, కానీ మన యొక్క లోకానుసారమైన జీవితాలతో, మన యొక్క ఆలోచనతో, మన యొక్క తలంపులతో ఆ ప్రత్యక్షతను ఎరుగక ఈ లోకం వైపు తిరిగిపోతున్నామేమో అని ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అది అందరికీ ఎప్పటికీ చెరగపోని ఒక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను మనం చూడవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. నేను ఎప్పుడైతే నేను పైకి ఎత్తబడతానో అనేకులను ఆకర్షించుకుందును, అనేకులను నిర్దోషులుగా మరి నేను తీర్చుదును, అనేకులను మరి పాప విముక్తులుగా వాళ్ళని నేను చేస్తాను, వాళ్ళని రక్షిస్తాను. ఇదే రక్షణ ప్రత్యక్షత. రక్షణ కొరకు ప్రత్యక్షత, సాల్వేషన్ ఫర్ రెవల్యూషన్ అని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ఆనాడు ఒక మానవుల కోసం దేవుడు తన సర్వస్వాన్ని, మరి తన లోకాన్ని, తన దేవదూతల్ని, తనకున్న వైభవాన్ని, మహిమను విడిచి మానవాళికి ఇచ్చేటువంటి ప్రత్యక్షత. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆ ప్రత్యక్షత మరి కొందరే చూసి ఉండవచ్చు, కానీ ఈయన పైకెత్తబడినప్పుడు మానవాళి అందరికీ జరిగేటువంటి ప్రత్యక్షత ఇది. అంతటా అందరూ మారు మనసు పొందవలెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు ఎటువంటి కఠినాత్ముడైనా, మరి పక్కన దొంగ కూడా ఎంత కఠినాత్ముడు, ఎంత దుర్మార్గుడు, ప్రభువా నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఆ దొంగే మారిపోయాడే.
ఇంకా మనం మారలేకపోతున్నాము. ఎన్ని సంవత్సరాలు మనం దేవుని చర్చికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మన మనసులు, మన హృదయాలు కఠినం చేసుకుంటున్నాం, కానీ మారు మనసు అనేది ఎవరిలో కూడా రావట్లేదు. మారు మనసు అనేది లేదు. మన హృదయాలు కఠినం చేసుకుంటూ ఉన్నాం, మన మనసులు కఠినం చేసుకుంటూ ఉన్నాం. అలాగే చెప్తారులే, అలాగే వింటాంలే, ఇలాగే ఉందాంలే, ఇలాగే ఉందాంలే, ఇంకా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుని ఏవేవో చేయాలని ఆశలు కలిగి ఉంటున్నాం. కానీ మన హృదయాల్ని మార్చుకొని విధేయత అనేది దేవుని సన్నిధిలో లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఇలాగే దేవుని వాక్యం చెప్పుకుంటారులే, ఏం కాదులే అనుకున్నారు చాలామంది. కానీ మరి దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయినా ఖడ్గము. ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చింది, కానీ ఎవరు కూడా ఆ వాక్యాన్ని అంగీకరించలేదు, స్వకీలే అంగీకరించలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన స్వకీల యొద్దకు వెళ్ళాడంట. ఫస్ట్ ఆయన స్వకీలే ఆయన్ని అంగీకరించలేదు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ ప్రత్యక్షత ఎవరెవరికి వస్తుందంటే చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపు. అంటే బేదలకు సువార్త, గొల్లలు బేదలు అక్కడికి వెళ్ళింది సువార్త, వాళ్ళు అంగీకరించారు క్రీస్తుని. గ్రుడ్డి వారికి మరి దేవుడు వెలుగును ఆయన ఇస్తూ ఉన్నారు. చూడండి, ఈరోజు మరి అదే కదా 27వ అధ్యాయము దావీదు కీర్తనలో రాయబడి ఉంది. 27 దావీదు కీర్తన, దేవుడు వెలుగును రక్షణై ఉన్నాడు అని అక్కడ సెలవిస్తూ ఉంది. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును ఆయన చూసి ఉన్నారు. కాబట్టి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు. చెరలో ఉన్న వారికి విడుదల. ఈ లోకం అనేది ఒక చెర, ఈ లోకం అనేది ఒక చెర. మనం ఈ లోకాన్ని నుంచి విడిపించబడాలి. విడిపించబడినప్పుడే మనం దేవుని యొద్దకు మనం చేరగలము. మనం ఏ విధంగా ఈ లోకం నుంచి విడిపించబడగలము? ఈ లోకము అనేది ఒక చెర అని చెప్పుకుంటున్నాం కదా. ఈ చెర ఎలాగా? ఒక కుటుంబం అనే బాంధవ్యము, బంధువులనే బాంధవ్యము, ఈ లోకం అనే వ్యసనాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం విడిపించబడాలి. వాటి నుంచి విడిపించబడడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నేను ఎప్పుడు బీదవాళ్ళని అని అనుకుంటామో, ఎంత గొప్ప వాళ్ళైనా బీదవాళ్ళుగా మారాలి. మారినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం చేరగలము. ఈ ప్రత్యక్షత వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను గుడ్డివాడిని అని మనం భావిస్తూ ఉంటామో, ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి బీదలకు సువార్త ప్రకటించబడతా ఉంది. ఎవరైతే బీదలుగా ఈ లోకంలో ఉంటారో వాళ్ళ యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. తర్వాత చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరైతే చెర అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటారో, నేను చెరలో, ఈ లోకం అనే చెరలో నుంచి విడిపించబడాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటారో వారికి మరి ఆయన యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉంది. గుడ్డి వారికి ఒకవేళ మనకి చూపు ఉండవచ్చు, కానీ నేను దేవుని వాక్యాన్ని సరిగా చూడలేకపోతున్నాను, దేవుని యొక్క జ్ఞానాన్ని నేను పొందుకోలేకపోతున్నాను, నేను ఒక అంధకారంలో ఉన్నాను అనేటువంటి భావన ఎవరికి కలిగి ఉంటుందో వాళ్ళకి దేవుని ప్రత్యక్షత కనిపిస్తూ ఉంది. కాబట్టి
ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకి వస్తుంది. అందరికీ ఈ ప్రత్యక్షత రాజు. నేను మరి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రభువా, నేను ఆకాశం వైపు కన్నులెత్తుడికై నేను ధైర్యం చాలక మరి రొమ్ము కొట్టుకొనొచ్చు తాను తగ్గించుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి తగ్గింపు జీవితం కలిగినటువంటి వారికి దేవుని ప్రత్యక్షత కలుగుతూ ఉంది. ఎవరైతే మరి ఈ లోకాన్ని మరి వదిలి దేవుని కొరకు జీవించాలనుకుంటారో వారికి దేవుని ప్రత్యక్షత కలుగుతూ ఉంది. కాబట్టి దేవుని ప్రత్యక్షతలు మనం కనుగొనడానికి ఆనాడు మోషేకు ఏ విధంగా అయితే ప్రత్యక్షత కలిగిందో, తర్వాత మరి మానవాళికి దేవుని ప్రత్యక్షతలు అనేక మార్లు కలిగి దేవుడు వాళ్ళకి సమీపముగా వస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూస్తూ ఉన్నారు. ఈనాడు కూడా అటువంటి అవకాశాన్ని దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రత్యక్షత చూసి దేవుని రక్షణ అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యూదులు మాత్రమే కాదు, యూదేతరులు అన్యులకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. కాబట్టి అటువంటి ప్రత్యక్షతను మనము మరి కూడా పొందుకుని దేవుని యొక్క రాజ్యములో దేవునికి వారసులముగా జీవించడానికి దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవునికి ఇష్టమైన వారముగా జీవించడానికి దేవుడు తన మహాకృపని మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు నాయనా. నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రత్యక్షతను ప్రభువా మేము కూడా చూడగలిగేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించరు నాయన. దేవా, ఇది నా ప్రభువా నువ్వు మానవాళికి ఇచ్చే గొప్ప భాగ్యము నాయన. దేవా, అలనాడు మోషేకి నీ ప్రత్యక్షతనిచ్చావు ప్రభువా. దేవా, పౌలు గారికి ప్రత్యక్షతనిచ్చావు. చివరకు నిన్ను నీవే ప్రత్యక్షపరుచుకుంటున్నావు తండ్రి. నాయన ఎప్పుడైతే నువ్వు పైకెత్తబడతావో అనేకులను ఆకర్షించుకుంటానని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు కదా నాయన. నీ సిలువలో నా ప్రభువా నాయన ఒక ప్రత్యక్షతను ప్రభువా మీరు మాకు చూపించారు. ఇది మానవాళి అందరి కొరకు నా ప్రభువా నువ్వు సిద్ధపరిచిన ఒక ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను మేము కూడా చూసి నా ప్రభువా నాయనా దేవా మేము ప్రభువా మా జీవితాలను మార్చుకొని నీకు ఇష్టమైనటువంటి జీవితాలను జీవించడానికి సహాయం చేయమని, మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.